రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉంది. ప్రజలందరికీ అశుభమైన వార్త చెప్పాలనో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదే కాబట్టి ఇది సహజమే అని చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నిన్నటి దినం ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ సంవత్సరం బడ్జెట్. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కంప్లీట్గా 100కు 100% ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో ప్రజలకు సంక్షేమ పథకాలను అభివృద్ధికి సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా విస్మరించి వాటిని తుంగలో దొక్కి వాగ్దానాన్ని భంగం చేసి నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంది? ప్రజల ఓటు చేత గెలిచి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలకు మీరు ఇస్తా ఉండే సంక్షేమం ఏంది? నిన్న పెట్టి మీరు బడ్జెట్లో ఎక్కడైనా ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే అంకెలు ఏడైనా ఉన్నాయా? మీరు చెప్పిన ప్రధానమైనటువంటి సూపర్ 6 పథకాలు అందులో ఉన్నాయా? అసలు మళ్ళీ మీకు కొద్దిగా లజ్జ అనే పదము కానీ, సిగ్గు అనే పదము కానీ, గౌరవం అనే పదానికి కానీ ప్రాధాన్యత లేకుండా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మీరు, సంకలు గుద్దుకుంటా ఉన్నారు మీరు. ఈ బడ్జెట్ ఇంత గొప్పది అంత గొప్పది అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా నేను. మేధావులతో కూడినటువంటి మాటలు కానీ, బడ్జెట్కు సంబంధించి పెద్ద పెద్ద మాటలు కానీ నేను చెప్పదలుచుకోలే. మీకు అర్థమయ్యే సరళమైన సహజమైనటువంటి భాషలోనే, నాకు తెలిసిన వాడుక భాషలోనే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా నేను. మొట్టమొదటిది, ఆయన ఇచ్చినటువంటి హామీలలో నేను గెలిచిన వెంటనే, నాకు మీరు ఓటేసి గెలిపించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలు 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళందరికీ నెల 1500 ఇస్తానని చెప్పినాడు. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఆ అక్క చెల్లెమ్మలందరి తరఫున అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి సోదరి, 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి అక్క వైపు నుంచి అడుగుతా ఉన్నాం. ఇది లేదే ఇప్పుడు ఈ బడ్జెట్లో అంకెలు లేవే. నీ పార్టీ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్కు ఓటు వేసుకున్నావు కదా, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా మా మీద గెలిచినారు కదా, గెలిచి విజయ గర్వంతో మీరు విర్రవీగినారు కదా, రెడ్ బుక్ రాజ్యాంగంతో మమ్మల్ని అందరినీ బాధించే ప్రయత్నం చేస్తున్నారు కదా. మరేది ఇచ్చిన మాట? గడిచిన 8 నెలల కాలం ఎగరగొట్టినారు, గడవబోయే 12 నెలల కాలం ఎగరగొడుతున్నారు. అంటే దాదాపుగా 24 నెలలు మాయమైపోయింది ఆడబిడ్డ నిధి. మీకు పదవీ కాలం ఇచ్చింది 60 నెలలు. 60 నెలల పదవీ కాలంలో నువ్వు గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని అధికారాన్ని, పెత్తనాన్ని అనుభవిస్తా ఉన్నావు. మరి ఎందుకు ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండవు? ఈ సంక్షేమ పథకాలు అమలు పరచడానికి ఒక టైం టేబుల్ అవసరమా? నాకు 2 సంవత్సరాల వ్యవధి కావాలా, 3 సంవత్సరాల వ్యవధి కావాలా? ఇది ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఒక ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పార్టీ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వస్తానే ఈ సంక్షేమ పథకాలను అమలు పరుస్తాం, ఈ మేనిఫెస్టోలో ఉండే అంశాలను అమలు పరుస్తామని చెప్పిన తర్వాత వెనువెంటనే అమలు పరచడం సాంప్రదాయము, చట్టబద్ధత. మరి నీకెందుకు ఇక్కడ టైం టేబుల్ కావాలా? ఈ రాష్ట్రం ఆర్థికంగా అప్పుల్లో ఉందని తెలుసు, ఆర్థిక సంక్షోభం ఉందని తెలుసు,
నీకు అన్నీ తెలిసి నువ్వు హామీలు ఇచ్చినావు ప్రజలకు. తెలియక చేస్తే పొరపాటు అంటారు, తెలిసి చేస్తే తప్పు అంటారు. తెలిసి నీవు లాభపడేదానికి ఇతరులకు మోసం చేస్తే, నమ్మిస్తే చాలా ఘోరమైనటువంటి తప్పుగా భావిస్తారు. నువ్వు చేసింది అదే. ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు, ఇస్తామా ఇవ్వలేమా అని తెలుసు. నీ స్వలాభం కోసం, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ప్రజలకు ఉద్దేశపూర్వకంగా అబద్ధం చెప్పి నమ్మించి మోసం చేసినావు నువ్వు. అందుకే ఆడబిడ్డనిది లేదు. నిరుద్యోగ భృతి చెప్పినాడు, ఇవ్వగలమంట. ఆయన కుమారుడు లోకేష్ బాబు పాదయాత్ర ఇవ్వగలం. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి నెల 3,000 ఇస్తాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా అని అడుగుతున్నాం మేము. నిరుద్యోగ సోదరుల పక్షాల నుంచి ప్రశ్నిస్తా ఉన్నాం. 20 ఉద్యోగాలు ఇచ్చినారా మీరు? ఉద్యోగాలు ఇయ్యలే. 3,000 రూపాయలు ఇచ్చినారా? ఇవ్వలే. ఈ బడ్జెట్లో పెట్టినారా? పెట్టలే. ఊసేలేదు. అంటే మాటలకు మాత్రమే యువతకు మీరు ప్రాధాన్యత, చేతల్లో యువత యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేస్తా ఉన్నారు. వారి భవిష్యత్తును అంధకారం చేస్తా ఉన్నారు. నీ కొడుకుకు ఉద్యోగం తెప్పించుకునేవు తప్ప మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం కానీ, నిరుద్యోగ భృతి చేపెట్టుకోలేనప్పుడు పదవిలో ఉండే అర్హత నీకు లేదు. ఏ మాటలు ఇదే చెప్పి ప్రజల ద్వారా ఓటు తీసుకొని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావో ఆ మాటను ప్రజలకు నువ్వు అందించలేనప్పుడు ఆ సీట్లో నుంచి దిగిపోవాలా. ఉచిత బస్సు అని చెప్పినావు, ఉచిత బస్సు పెట్టినావా? దాదాపుగా ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అందులో మహిళలు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంటే ప్రతి నిత్యము ప్రతిరోజు 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసే అక్క చెల్లెమ్మలకు నువ్వు ఉచిత బస్సు పేరిట మోసం చేసినావు. నెలకు 300 కోట్ల రూపాయలు నష్టం చేసినావు. వాళ్లకు సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు నువ్వు నష్టం చేసినావు. దీన్ని అందరూ ఏమంటున్నారంటే రాష్ట్రంలో ఇది సూపర్ 6 పథకం అనడంలే. సూపర్ 6 పథకం కాదు ఇది. సూపర్ 6 పథకం సూపర్ సిక్ అయిందంటున్నారు. సూపర్ సిక్ అయిపోయింది. ఇది అనారోగ్యం. కనీసం మాకు 11 సీట్లు వచ్చినాయి. ఈరోజు ఎన్నికలు పెడితే ఒక్కటి రాదు. నీకు ఒక్కటి రాదు. నేను చెప్పేది అతిశయోక్తి కాదు. స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు ఇప్పుడు కానీ ఎన్నికలు పెడితే. కారణం ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, చాలా తీవ్రమైనటువంటి అసహనం వచ్చింది నీ ప్రభుత్వం మీద, నీ మీద. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అది ఒక మంత్రదండం మాదిరి అయిపోయింది. మాంత్రికుడి యొక్క చేతిలో మంత్రదండం మాదిరి అది పెట్టుకొని భయపడించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైలు పంపించే కార్యక్రమం, భయపడించుకునే కార్యక్రమం. దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంది? రాష్ట్ర ప్రజలకు మీరు చేయాల్సిన సంక్షేమం ఏది? అభివృద్ధి ఏది? ఇప్పటి వరకు ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుక పెట్టినారా? ఎక్కడైనా ఒక నిర్మాణం చేసినారా? ఒక బడి కట్టారా? గుడి కట్టినారా? ఒక ఇటుక పెట్టినారా? ఒక బుట్టు తట్టెలు సిమెంట్ వేసినారా? ఆడైనా సరే మీరు వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు ఎన్నిక పంపించినారు. పోర్టులు లేవు, పోలవరం లేదు, అమరావతి లేదు, ఏది లేదు. జరుగుతానేది ఒకటే రెడ్ బుక్ రాజ్యాంగం. జరుగుతానేది ఒకటే అక్రమ ఆదాయం. జరుగుతానేది ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిర్వీర్యం చేయాలా, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రయోజనాలు చేకూర్చాలనే ఆలోచన నామమాత్రం కూడా మీ దగ్గర కనిపించడంలే. రైతులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మా ప్రభుత్వంలో 30 దినాల్లో ఇచ్చినాం. వరుసగా 4 సంవత్సరాలు. ఈ ఇష్టం వచ్చిన రైతులు అడగండి. అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఏది సంభవించినా కూడా 30 దినాల్లో ఇచ్చినాం. ఈరోజు పంట నష్టం జరిగిందంటే ఫీల్డ్ మీదకి పంపించినాం. వ్యవసాయ అధికారులను రికార్డు చేసినాం. గవర్నమెంట్కి పంపించినాం.
30 దినాలు అకౌంట్కి లెక్కేసినాం. వరికైతే ఇంత, పత్తికైతే ఇంత, శనగకైతే ఇంత అని. ఈరోజు బడ్జెట్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు జరిగే నష్టానికి బడ్జెట్లో వాళ్ళు పెట్టిన డబ్బు ఎంత అంటే నిల్. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టానికి రైతులకు ₹1 లెక్క రాదు. పంట సహాయానికి ₹20,000 ఒక సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం కూడా అందరికీ రాదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సలహాలు శూన్యం. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసినారు. ఎరువులు కానీ మందులు కానీ అక్కడ లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయాన్ని అటకెక్కిస్తున్నారు. రైతన్న వెన్నెముకను విరిచిపారేస్తాంది ఈ ప్రభుత్వం. ఎన్ని చెప్పాలా మీ గురించి? అసలు మళ్ళా మీరు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా మీ గొప్పతనాన్ని మీరు పుజాలు తట్టేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, ఓ ప్రశ్నించే పెద్ద మనిషి, ఎక్కడికి పోయినావు నువ్వు? నేను ప్రశ్నిస్తా అంటున్నావు. ఇది ప్రశ్నించిన విధానం? నీ పార్ట్నర్ తప్పు చేస్తా అంటే నువ్వు ప్రశ్నించే విధానం ఎక్కడ? నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టలే. పోసాని మురళిని ఎట్ట జైలు పంపాలని ఇంట్రెస్ట్ పెట్టావు, నిన్ను తిట్టినాడు కాబట్టి. సనాతన ధర్మం పేరుతో కాషాయ దుస్తులు వేసుకొని, ఒకటి మెడకు జెండె వేసుకొని ఎవరిని మోసం చేసేదానికి ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజలకు పట్టడి అన్నం పెట్టలేని నీ ధర్మాలు ఎందుకు? ఈ సూక్తులు ఎందుకు? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హతే లేదు. వాగ్దాన భంగం చేసిన నీవు జీవించడానికి అర్హుడివి మామూలుగా అయితే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు అధికారంలో ఉండకుండా దిగిపోవాల్సినటువంటి బాధ్యత ఉంది. స్పష్టంగా చెప్తున్నారు ఈ రాష్ట్రంలోని ప్రజలు జగన్ గొప్పతనం ఏందనేది. అప్పుడు జగన్ గొప్పోడే, మా జగన్ అప్పుడు గొప్పోడే, ఇప్పుడు ఇంకా గొప్పోడైనాడు అప్పటికంటే. మా జగన్ యొక్క వ్యక్తిత్వం నాటికంటే ఈనాడు దిగ్గునీకృతమైంది, ఇంకా ప్రకాశవంతమైంది మా జగన్ యొక్క వ్యక్తిత్వం. ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నాడు జగన్ అని చెప్తున్నారు. చెప్పిన ప్రతి పథకాన్ని అమలు పరిచినాడని చెప్తున్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా అందరికీ ఇచ్చినాడని చెప్తున్నారు. చెప్పిన సమయానికే ఇచ్చినాడంటున్నారు. ఊర్లో స్కూళ్ళన్నీ బాగుపరిచినాడని చెప్తున్నారు. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ ఇదికి పోయింది సంకనాకి. ఇంకా 3వ సంవత్సరం. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, మహిళలకు, 3వ సంవత్సరం బడ్జెట్ కూడా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఉండదు తల్లి. నీకు 15,000, నీకు 15,000 ఉండదు తల్లి. 50 ఏళ్లకు పెన్షన్ ఉండదు తల్లి. బస్సులు పెట్టరు తల్లి. 0 వడ్డీలు ఇయ్యరు తల్లి. 2 సెంట్ల స్థలము 3 సెంట్ల స్థలాలు ఇయ్యరు తల్లి. ఏమి చెయ్యరు. మీ కష్టం మీకు తప్పదు, మీ శ్రమ మీకు తప్పదు. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ శ్రమను మీరు నమ్ముకోండి. ఇప్పుడు ఉండబడిన పెన్షన్లోనే ఈ 9 నెలల కాలంలో 1,94,000 పెన్షన్లు తొలగించినారు. ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉండే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, అవ్వాతాతలు కానీ వీళ్ళందరికీ కలిసి ఇవ్వాల్సిన డబ్బు సంవత్సరం పొడుగునా 32,000 కోట్లు పెన్షన్కు. ఈ బడ్జెట్లో పెట్టింది 27,000 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలు తక్కువ పెట్టినారు బడ్జెట్లో. అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో 10 లక్షల మందిని పెన్షన్దారులు తొలగించబోతున్నారు. ఇది అవ్వాతాతల యొక్క గుండెల్లో ఒక పెద్ద పిడుగుపడే వార్త. 10 లక్షల మందిని కోతకొస్తా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో. 50 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే మాట దేవుడెరుగు, ఉండబడిన పెన్షన్లే 10 లక్షల మందిని తగ్గించే ప్రయత్నం. డాక్రా మహిళలకు 0 వడ్డీ. ఇది ఎంత నీచమంటే, మేమున్న 5 సంవత్సరాల కాలంలో, మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి పొదుపు సంఘాల మహిళలకు సంబంధించి 1 కోటి మంది ఉన్నారు. పొదుపు సంఘాల మహిళలు, ఈ 1 కోటి మందికి 5 సంవత్సరాలు 0 వడ్డీ చెల్లించినాం. అంటే
పొదుపు సంఘాల్లో ఉండే అక్క చెల్లెమ్మలు బ్యాంకీ రుణాలను సక్రమంగా చెల్లిస్తే అట్టి సంఘాలకు వారు చెల్లించాల్సినటువంటి వడ్డీ ప్రభుత్వమే ఇస్తుంది. 2014-19 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వడ్డీలు చెల్లించకుండా ఎగరగొట్టిపోతే మేము వచ్చిన తర్వాత ఇచ్చినాం. 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఇచ్చినాం. మరి ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఈ బడ్జెట్ ఎంత పెట్టినారు అంటే గన ఈ సంవత్సరానికి ఈ రాష్ట్రంలో ఉండే 1 కోటి మంది మహిళల యొక్క సున్నా వడ్డీ చెల్లించాలంటే 4-5 వేల కోట్లు అవసరం. 100 కోట్లు పెట్టినారు. 4-5 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సినటువంటి డాక్రా మహిళలకు 100 కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టారంటే డాక్రా మహిళల యొక్క సున్నా వడ్డీ కూడా సున్నా. పొదుపు సంఘాల మహిళలందరికీ చెప్తా ఉన్నా, మీ వడ్డీ ప్రభుత్వం నుంచి రాదు, మీ వడ్డీ మీరే కట్టుకోవాలా. ఎంత మోసం. దీపం పథకం సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పినారు. పోయిన సంవత్సరానికి 1 ఇచ్చినారు, 2 సిలిండర్లు ఎగరగొట్టినారు. ఈ సంవత్సరానికి 3 ఇయ్యాల. 3 సిలిండర్లకు 1,60,00,000 మంది రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఉన్నారు. 1,60,00,000 మంది ఈ రాష్ట్రంలో దీపం పథకానికి అర్హులు. 1,60,00,000 మంది. ఈ 1,60,00,000 మందికి 3 సిలిండర్ల చొప్పున ఇస్తే దాదాపు 2,500 రూపాయలు అవుతుంది. 4,000 కోట్ల పైన బడ్జెట్లో పెట్టాలా. అది పెట్టింది కూడా 2,500 కోట్లే. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి దీపం పథకం తీసుకునేదాని అర్హత కలిగిన వాళ్ళల్లో 50 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారు. ఈ బుద్ధుడికి మీరు దీపం పథకం 1 సిలిండర్ ఇచ్చినారు కదా లాస్ట్ ఇయర్, చాలా మందికి డబ్బులు వల్లే. ఎవరికి పడిందో ఎవరికి పడలేదో ఎవరు తెలియదు. ఒక సిస్టమాటిక్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక సిస్టమాటిక్ లేదు. దీపం పథకం దీపం ఆరిపోయింది. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు. తల్లికి వందనం ఇస్తానమని గొప్పగా చెప్పుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఎందుకు ఇలను? ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎంతమంది చదివితే అందరికీ 1 నుంచి 12 వరకు ఎంతమంది చదివితే అందరికీ 15,000 చొప్పున ఇస్తానని చెప్పిన మీరు లాస్ట్ సంవత్సరం ఎందుకు ఇలా? ఈ సంవత్సరం ఎంత పెట్టినారు బడ్జెట్లో మీరు? దాదాపుగా ఈ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులు 80 లక్షల మంది ఉన్నారు. ఈ 80 లక్షల మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే 12,000 కోట్లు కావాలా. ఈ బడ్జెట్లో మీరు పెట్టింది 9,000 కోట్లు 8,000 కోట్లు. అంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఎగరగొడుతున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. అన్నదాత సుఖీభవ, మేము రైతు భరోసాని పెట్టాం, పేరు మార్చినారు అన్నదాత సుఖీభవ. రైతులకు 20,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు. మేము 54 లక్షల మందికి ఇచ్చినాం ఆనాడు. ఈనాడు 54 లక్షల మందికి 20,000 చొప్పున ఇస్తే 11,000 కోట్లు కావాలా. ఈరోజు బడ్జెట్లో నువ్వు పెట్టింది మొదటి సంవత్సరం పూర్తిగా ఎగరగొట్టావు. ఈ 2వ సంవత్సరం పెట్టింది 6,300 కోట్లు. అంటే టోటల్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో సంక్షేమ పథకాలలో అరాకొర పెట్టే పథకాలు 2. తల్లికి వందనం 1, అన్నదాత సుఖీభవ 1. ఈ 2 కూడా అందరికీ కాదు, అరకొరకే. ఇక మిగతా ఎవరికే కానీ ఏ పథకాలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాలలో అయితే 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం బడ్జెట్లో లేదు. 2 సెంట్లు లేదు, 3 సెంట్లు లేదు, 2 జానాలు లేదు. ఎక్కడైనా ఒక్కరికి ఒక ఇల్లు కట్టించినారా? ఎక్కడైనా 2 సెంట్ల స్థలం ఇచ్చినారా మీరు టౌన్లో? ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా లేదు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి
ఊసే లేదు ఎక్కడే కానీ. ఆరోగ్య ఆసరా పేదవారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి అది కూడా అంతే నిర్వీర్యం చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి పెద్దపీట వేస్తే ఈరోజు దాన్ని నిర్వీర్యం చేసినారు.